జపాన్‌లో క్యాస్ట్ పిచ్ ఉందా? ఇక్కడ కుల పిచ్చి, మత పిచ్చి ఇట్లాంటివేవి ఉండవు. అందరిని ఒకేలా చూస్తారు. కైండ్‌గా ఉంటారు. పొలైట్‌గా ఉంటారు. ఎస్పెషల్‌గా మర్యాదిస్తారు ప్రతి ఒక్కరికి. చిన్న, పెద్ద అనే తేడా గాని, భేదభావాలు గాని ఇక్కడ ఎవ్వరు చూయించరు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఎవరికైనా కష్టం వస్తే మాత్రం సాయం జేయడానికి ముందుకొస్తారు. నీది ఏ కులము, నీది ఏ క్యాస్ట్, మీరెవరు ఇవన్నీ అడగరు అసలు. అవన్నీ వాళ్ళకి నాకు తెలిసి ఐడియా ఉండుండకపోవచ్చు. అయితే డిస్క్రిమినేషన్ ఉందా లేదా అనేది అది ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళకే అర్థమవుతుంది. సో, ఇట్ డిపెండ్స్. బట్ ఎస్పెషల్‌గా ఈ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఎలాంటివి లేవు. అందుకనే దేశం చాలా ముందుకెళ్ళిపోతుంది డెవలప్ అవుతూ. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి నేను బయటికెళ్తూ ఉన్నప్పుడు ఏదో పెద్ద ఈవెంట్ జరిగింది. ఈవెంట్ జరిగిన తర్వాత చెత్త కలెక్ట్ చేసుకోవడానికొచ్చారు. వాళ్ళు వాళ్ళ వర్క్ అంతా చేసేసుకొని, డస్ట్ అంతా కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోయేటప్పుడు, అక్కడ పెద్దవాళ్ళు ఎవరైతే హైర్ అఫీషియల్స్ ఉంటారో వాళ్ళు ఈ డ్రైవర్స్‌ని గానీ, ఆ చెత్తనంతా క్లీన్ చేసే వాళ్ళకి కానీ కంప్లీట్‌గా చేసి థాంక్ యూ చెప్పి వెళ్లారనమాట. సో, ఇక్కడ పెద్ద, చిన్న డబ్బును బట్టి గౌరవం ఇవ్వడం, లేదంటే డబ్బు లేకపోవడాన్ని బట్టి తక్కువ చేసి చూడటం లాంటివి ఏవి ఉండవు. చాలా హంబుల్‌గా, వినయంగా ఉంటారు. రెస్పెక్ట్ ఇస్తారు ప్రతి ఒక్కరికి కూడా. ఇది జపాన్ ఈ దేశం నుంచి మనం నేర్చుకోవాల్సిన మంచి విషయం ఏదైనా ఉంటే ఇదేనండి. అందరితో కైండ్‌గా ఉంటారు. మాట్లాడతారు. ఒకళ్ళతో మాట్లాడాలన్నా, ఫ్రెండ్‌షిప్ చేయాలన్నా వాళ్ళ కేటగిరీ ఏంటి, వాళ్ళ స్టేటస్ ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి ఇవేమి చూడరు. ప్రేమగా అందరిని ఇన్వైట్ చేస్తారు. మంచిగా కలిసిపోతారనమాట. అది. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి ఫాలో అయిపోండి. బాయ్ బాయ్.